నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. వాళ్ళు మీ పక్కింట్లోనో ఎదురింట్లోనో ఉంటారు. మీకు ఆ సంగతి తెలియదు. మీ ఆఫీసులోనే చాలా ఏళ్లుగా పనిచేస్తూ ఉంటారు. కానీ వాళ్ల మీద ఎప్పుడూ మీకు రవ్వంత అనుమానం కూడా రాదు. కానీ అతడో కరుడుగట్టిన తీవ్రవాది అని తర్వాత తెలుస్తుంది. అన్నేళ్లుగా ఒక తీవ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని తెలిస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. కానీ ఇది నిజంగా నిజం. ఇలాంటి స్లీపర్ సెల్స్ దేశవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు. సిరియా, మధ్యప్రాచ్య దేశాల్లో దారుణ మారణ హోమానికి పాల్పడుతున్న ఐసిస్ ఉగ్రవాదులు భారత్ను కూడా టార్గెట్ చేశారా అంటే అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న 4,000 మంది పేర్లతో ఐసిస్ విడుదల చేసిన హిట్ లిస్ట్ లో 240 మంది భారతీయుల పేర్లు కూడా ఉండటం సంచలనం సృష్టించింది. ప్యారిస్ తరహాలోనే భారత్లోనూ ఉగ్రదాడులకు ప్లాన్ చేసిందన్న వార్త ఒక్కసారిగా ప్రజల్ని భయకంపితుల్ని చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఖలీఫా రాజ్య స్థాపనే లక్ష్యంగా పనిచేస్తున్న ఐసిస్ ఇప్పుడు తన దృష్టిని భారత్ వైపు మళ్లించింది. గతంలోనే భారత్తో పాటు బంగ్లాదేశ్, చైనా, ఇండోనేషియాల్లోనూ తాము పాగా వేస్తామని ఐసిస్ వ్యవస్థాపకుడు అబూ అల్ బకర్ బాగ్దాదీ వాగ్దానం చేశాడు. ఇటీవల డ్రోన్ దాడుల్లో తీవ్రంగా గాయపడిన బాగ్దాదీ మరణించడంతో ఆ సంస్థ తమ లక్ష్యాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తోంది. మరో దెబ్బ పడకముందే సాధ్యమైనన్ని దేశాల్లో అడుగు పెట్టాలని పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా భారత్లో కూడా విధ్వంసం సృష్టించాలని ప్లాన్లు వేసింది. అందుకు ముందుగా ఎంచుకున్న టార్గెట్ హైదరాబాద్. అవును, హైదరాబాద్ లో దాడులు చేయడానికి ఐసిస్ ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న సమాచారంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అప్రమత్తమై పాతబస్తీలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ లో ఎన్ఐఏ సోదాల్లో 11 మంది స్లీపర్ సెల్స్ పట్టుబడ్డారు. వీరి దగ్గర AK-47 వంటి ఆయుధాలతో పాటు బాంబు డిటోనేటర్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్లంతా బిజీ ఏరియాల్లో తుపాకులతో కాల్పులు జరుపుతూ బాంబు దాడులు కూడా చేయాలని ప్లాన్ చేశారు. ఈ మేరకు ఎయిర్ గన్స్ తో కూడా ఇప్పటికే 2-3 సార్లు రెక్కీలు, ట్రయల్స్ కూడా వేశారని తెలుస్తోంది. భద్రతా దళాలు అప్రమత్తం కాకపోయుంటే హైదరాబాద్ లో తీవ్ర విధ్వంసమే జరుగుండేది. వీళ్లంతా ఐసిస్ సానుభూతి పరులుగా భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. వీరే కాదు, పాతబస్తీలో ఇంకా చాలా మంది తీవ్రవాదులు ఉండొచ్చన్న అనుమానంతో విస్తృతంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం అనధికార అంచనాల ప్రకారం హైదరాబాద్లో 10ల సంఖ్యలో ఐసిస్ తీవ్రవాదులున్నట్లు అంచనాలున్నాయి. గతంలో కూడా చాలా మంది హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా సిరియా వెళ్లి ఐసిస్ లో శిక్షణ పొందేందుకు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు. కొందరిని ఎయిర్పోర్ట్లోనే పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ లో దాడులకు కుట్రలు పన్నారే కానీ వాటిని అమలు చేయలేదు. కానీ టర్కీలోని ఇస్తాంబుల్లో మాత్రం తీవ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఇస్తాంబుల్లో అటాటార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీద దాడులు చేశారు. సాధారణ ప్రయాణికుల్లా వచ్చిన 3 తీవ్రవాదులు AK-47లు, బాంబులతో ఎయిర్పోర్టులోకి ప్రవేశించగానే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఒక తీవ్రవాదిని భద్రతా దళాలు నిలువరించగా వెంటనే తమను తాము పేల్చేసుకున్నారు. ఈ దాడిలో 50 మంది వరకు మరణించారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్తాంబుల్లో దాడికి తెగబడ్డ తీవ్రవాదులు కూడా ఇక్కడ కొన్నాళ్లుగా స్లీపర్ సెల్స్ గా ఉంటూ ఒక్కసారిగా దాడికి తెగబడినట్లుగా టర్కీ భద్రతా అధికారులు భావిస్తున్నారు. ఎయిర్పోర్టు గురించి పూర్తిగా తెలుసుకుని దాడులు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. అంటే ఉగ్రవాదులు ఎయిర్పోర్టులో గతంలో కూడా రెక్కీ నిర్వహించి ఉంటారని భావిస్తున్నారు. టర్కీ మీద ఉగ్రదాడులతో ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్ట్లలోనూ హై అలర్ట్ ప్రకటించారు. టర్కీ మీద దాడులు ఐసిస్ పనే అని భద్రతా దళాలు నిర్ధారిస్తున్నాయి. సిరియాలో ఐసిస్ మీద దాడులకు సహాయం అందిస్తున్న టర్కీ మీద చాలా కాలంగా ఐసిస్ కక్ష గట్టింది. అందుకే ఎప్పటి నుంచో టర్కీలో తమ స్లీపర్ సెల్స్ ను మోహరించినట్లు అనుమానాలున్నాయి. గతంలో కూడా 2 స్లీపర్ సెల్స్ ను టర్కీ భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. కానీ ఆధారాలు లేక వారిని వదిలేశాయన్న వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు అదే స్లీపర్ సెల్స్ ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ మీద దాడి చేసి భారీ విధ్వంసం సృష్టించారు. నిజానికి ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బంది ధైర్యం చేసి వాళ్లను నిలువరించి ఉండకపోతే తీవ్రవాదులు నేరుగా ఎయిర్పోర్టు లోపలికి వెళ్లిపోయి ఉండేవారు. అదే జరిగితే దేశ విదేశాలకు చెందిన ప్రయాణికులు కూడా మృత్యువాత పడి ఉండేవారు. నిజానికి ఈ స్లీపర్ సెల్స్ టార్గెట్ అదే. ఎవరి స్లీపర్ సెల్స్, ఎక్కడుంటారు, ఏం చేస్తారు, ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? వివరాలు బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. స్లీపర్ సెల్స్ ఎలా ఉంటారు, ఎక్కడుంటారు, ఈ స్లీపర్ సెల్స్ ఏం చేస్తారు, వీళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇలా స్లీపర్ సెల్స్ గురించి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు సామాన్యుల మధ్యలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. స్లీపర్ సెల్స్ ఈ మాట వినగానే వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ ని కనిపెట్టడం భద్రతా దళాలకు పెద్ద తలనొప్పి వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటారన్నది ఎవరికీ తెలియదు. వాళ్ళు మనలోనే ఉంటారు, మనలానే ఉంటారు, మనతోనే ఉంటారు. కానీ వాళ్ళు స్లీపర్ సెల్స్ అని మనం గుర్తించలేం. ఇదే భద్రతా దళాలకు కూడా వచ్చిన సమస్య. నిజానికి ఈ స్లీపర్ సెల్స్ అన్న మాట తీవ్రవాదులకు సంబంధించింది కాదు. గతంలో కొన్ని దేశాలు విదేశాల్లో తమ మీద జరిగే కుట్రలను భగ్నం చేయడానికి తమ ఏజెంట్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఆయా దేశాలకు పంపేవి. కానీ వాళ్లు మిలిటరీ వ్యక్తుల్లా కాకుండా సామాన్యుల్లా, సాధారణ ఉద్యోగుల్లా, వ్యాపారుల్లా వెళ్లి ఆయా దేశాల్లో స్థిరపడి ఏళ్లకేళ్లు అదే వృత్తిలో కొనసాగుతూ తమకిచ్చిన టార్గెట్ పూర్తి చేస్తారు. వీళ్లను స్లీపర్ ఏజెంట్ అంటారు. గూఢచారులకు వీళ్లకు చాలా తేడా ఉంటుంది. సీక్రెట్ ఏజెంట్లు ఎప్పటికప్పుడు విదేశాల్లో సమాచారాన్ని నిఘా వర్గాలకు అందిస్తాయి. కానీ స్లీపర్ ఏజెంట్లు మాత్రం ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తారు. సమయం వచ్చినప్పుడు ఆ టార్గెట్ పూర్తి చేస్తారు. కాలక్రమంలో పెచ్చురిల్లుతున్న తీవ్రవాదులు కూడా ఇలా కొందరు యువకులకు శిక్షణ ఇచ్చి తాము దాడులు చేయాల్సిన దేశాల్లో సీక్రెట్ గా ఉంచడం ప్రారంభించాయి. ఇలా ఏదో ఒక విధ్వంసం చేయాలన్న కుట్రతో వచ్చి దేశవ్యాప్తంగా స్థిరపడ్డ తీవ్రవాదుల్ని స్లీపర్ సెల్స్ అంటున్నారు. వీళ్లందరికీ ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. కొందరికి ఎప్పటికప్పుడు టార్గెట్లు అందుతాయి. ఈ స్లీపర్ సెల్స్ భిన్నంగా ఏమీ ఉండరు. సాధ్యమైనంతగా వాళ్లు సామాన్యులాగానే కనిపించేలా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ ఇక్కడ ఇవ్వరండి. ట్రైనింగ్ వీళ్లను రిక్రూట్ చేస్తూనే వీళ్లను ఇప్పుడు చెప్పారు నాగ్పూర్ ద్వారా కాశ్మీర్ పంపిస్తారు, మళ్ళీ కాశ్మీర్ నుంచి పాకిస్తాన్ పంపిస్తారు, పంపించి అక్కడే ట్రైనింగ్ ఇస్తారు వీళ్లకు. ఇక్కడ లోకల్గా తక్కువ, లోకల్గా అటువంటి ట్రైనింగ్ వ్యవస్థ ఉన్నట్టు నోటీస్కి రాలేదు, చాలా తక్కువ జరగడం. అదే ఒకసారి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్లి పాకిస్తాన్లో కాశ్మీర్ నుంచి అటు తీసుకెళ్లడంలో అక్కడి నుంచి డబ్బులు వీళ్లకు సప్లై చేస్తారు. కొంత కౌంటర్ ఫీట్ కరెన్సీ కూడా ఇస్తారు. ఇండియన్ కరెన్సీ కౌంటర్ ఫీట్ ఇచ్చి ఫండ్స్ కూడా సప్లై చేస్తారు. బాగానే వాళ్ళ ద్వారానే వస్తుంది వీళ్ళకి ఫండ్స్ కేవలం ఫండ్సే కాదు, ఆర్మ్స్, అమ్యునిషన్ కూడా వీళ్ళకి సప్లై చేస్తారు. గతంలో హైదరాబాద్ లో నాజీర్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను స్లీపర్ సెల్ అని గుర్తించిన సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచిత్రం ఏంటంటే నాజర్ ఓ బహుళజాతి సాఫ్ట్వేర్ సంస్థలో 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. కానీ అతను స్లీపర్ సెల్ అన్న విషయం కనీసం ఆయన ఆఫీసులో పనిచేసే ఎవ్వరికీ అనుమానం కూడా రాలేదు. అంతవరకు ఎందుకు, నాజీర్ భార్యకు కూడా తను ఉగ్రవాదుల కోసం పనిచేస్తాడని తెలియదు. అంతలా తమ ఐడెంటిటీని కాపాడుకుంటూ వస్తారు స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్స్ లో ఎక్కువ మందికి ఏదో ఒక టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ కోసమే వాళ్ళు వేచి చూస్తారు, పనిచేస్తారు. ఒకసారి వాళ్లకు టార్గెట్ నిర్దేశించిన తర్వాత తీవ్రవాదులకు వాళ్లకు ఏ సంబంధాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే వాళ్లకు ఈ ప్రపంచంతోనే సంబంధం ఉండదు. కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి పెళ్లి చేసుకుంటారు, సాధారణంగా ఉంటారు, తమ పేరు మార్చేసుకుంటారు, కొత్త ఐడెంటిటీ సృష్టించుకుంటారు. తమ క్వాలిఫికేషన్ తో మారు పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించుకుని ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటారు. వాటితోనే ఉద్యోగాలు సంపాదిస్తారు, వ్యాపారాలు చేసుకుంటారు. తాము పూర్తి చేయాల్సిన టార్గెట్ కి సమీపంలోనే ఓ కొత్త జీవితాన్ని ఏర్పాటు. ఉదాహరణకు ఎవరైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడినో ఓ భద్రతా అధికారినో చంపడానికి తీవ్రవాదులు టార్గెట్ చేస్తే ఓ 2-3 ఏళ్ల ముందు నుంచే అందుకోసం ప్రణాళిక వేస్తారు. ఒక టెర్రరిస్ట్ కి ట్రైనింగ్ ఇచ్చి స్లీపర్ సెల్ గా అక్కడికి పంపిస్తారు. అక్కడ సదరు తీవ్రవాది తన ఊరు, పేరు అన్నీ మార్చేసుకుని కొత్త జీవితం ప్రారంభిస్తారు. వీలైతే టార్గెట్ కుటుంబానికి దగ్గరవుతారు.
ఇలా పూర్తిగా వాళ్లను నమ్మించి సమయం వచ్చినప్పుడు తమకిచ్చిన ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇలా స్లీపర్ సెల్స్ ఏళ్ల తరబడి తమ టార్గెట్ కోసం వెయిట్ చేస్తారు. సార్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ బ్లాస్ట్ చేశారు సార్. అజర్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్ క్యాప్చర్ చేసి ప్యాసింజర్స్ అందరినీ హాస్టల్ లో తీసుకున్నారు సార్. బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు సార్. స్టేషన్ లో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది సార్. ఆ బ్లాస్ట్ చేసింది నేనే అజర్ ఖాన్. ఏ పోలీస్, ఇది జస్ట్ శాంపుల్. మసూద్ భాయ్ని, మా భయ్యా అంజద్ని సరిగ్గా 20 నిమిషాల లోపు హెలికాప్టర్తో సహా ఇక్కడికి తీసుకురావాలి. లేకపోతే నేను చేసే రెండవ బ్లాస్ట్ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్. మనిషి ఏ జీవితంలో కూడా ఎక్కువ కాలం ఇవ్వడలేడు. కానీ స్లీపర్ సెల్స్ మాత్రం ఒకే జీవితంలో చచ్చేంత వరకు ఉండటానికి కూడా సిద్ధపడి వస్తారు. 2000లో కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఓ ప్లాస్టిక్ షాప్ ఓనర్ మీద పోలీసులు దాడి చేశారు. ఇంతలోనే అతను ఎదురుకాల్పులు జరపడంతో ఎన్కౌంటర్ లో అతన్ని చంపేశారు. ఈ ఆపరేషన్ లో రవిశంకర్ అయ్యంగార్ అనే ఐఏఎస్ అధికారి పాల్గొన్నారు. ఇంతకీ తర్వాత తేలిందేంటంటే ఆ వ్యక్తి పేరు అజాం ఘౌరీ. అతనో తీవ్రవాది. స్లీపర్ సెల్ గా ఉంటూ భారీ విధ్వంసానికి కుట్ర పన్నాడు. 1990లో పాకిస్తాన్ వెళ్లి లష్కరే తోయిబా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న అజాం ఘౌరీ భారత్ వచ్చి ఇండియన్ ముస్లిం మహ్మూదీన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. 2 ఏళ్లు స్లీపర్ సెల్ గా ఉంటూ కృష్ణప్రసాద్ అనే ఏసీపీని హతమార్చాడు. 1993 ముంబై వరుస పేలుళ్లలో కూడా పాలు పంచుకున్నాడు. వాళ్ళకి ఈ స్లీపర్ సెల్స్ పనే అది. ఒకటేమో ఇంటెలిజెన్స్, వాళ్లకు ఇంటెలిజెన్స్ తీయటం, 2 రిక్రూట్మెంట్ చేయటం, వీక్నెసెస్, వాళ్ళ వీక్నెసెస్, సెన్సిటివిటీస్ని కనుక్కోవటము. సరే, యాక్షన్ కూడా చేస్తారు వాళ్ళు. ఈ పనులన్నీ చేయటానికి వాళ్ళకి అట్రాక్షన్, ఇట్ మే బి పావర్టీ, జనరలీ పావర్టీ ఆర్ పర్సీవ్డ్ నెగ్లిజెన్స్, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారనేది, సోషల్ ఆస్ట్రలైజేషన్, సోషల్లీ వాళ్ళని పట్టించుకోవటం లేనిది, ఇలాంటివి ఈ కారణాలు ఈ టెర్రరిజంలో జాయిన్ కావటానికి, స్లీపర్ సెల్స్లో మెంబర్ కావటానికి. ఆపై హైదరాబాద్ వచ్చి యువకుల్ని ఉగ్రవాదులుగా మార్చాడు. కరీంనగర్ థియేటర్లో కూడా బాంబ్ బ్లాస్ట్ చేశాడు. ఆపై హైదరాబాద్ లో ఓ పెద్ద కుట్రకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ తో కమ్యూనికేట్ చేస్తున్న నిఘా వర్గాలకు అజాం మీద అనుమానం వచ్చి ఆరా తీస్తే అతని బండారం బయటపడింది. ఎన్కౌంటర్ చేసే సమయానికి చాలా కాలంగా అతను జగిత్యాల్లోనే ప్లాస్టిక్ సామాన్ల వ్యాపారం చేస్తున్నా ఎవరికీ అనుమానం రాలేదు. అజాం అప్పటికి మోస్ట్ వాంటెడ్ అయినా సరే అక్కడి పోలీసులకు కూడా డౌట్ రాలేదు. స్లీపర్ సెల్స్ మనలో ఒకరిగా ఉంటారని, చాప కింద నీరులా తమ పని చేసుకుంటారని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అసలు ఈ స్లీపర్ సెల్స్ ను ఎలా రిక్రూట్ చేస్తారు? ఎక్కడో ఉన్న తీవ్రవాద సంస్థలు వీళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవుతాయి? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. అసలు తీవ్రవాద సంస్థలు ఈ స్లీపర్ సెల్స్ ను ఎలా రిక్రూట్ చేసుకుంటాయి? వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? సామాన్యుల్ని స్లీపర్ సెల్స్ గా ఎలా మారుస్తారు? ప్రపంచ ఉగ్రవాద చరిత్రను స్లీపర్ సెల్స్ ఎలా మార్చేశారు? ఉగ్రవాద సంస్థలు సాధారణ పౌరుల్ని స్లీపర్ సెల్స్ గా ఎలా మారుస్తాయి? ఎక్కడో ఉన్న తీవ్రవాదులు వీళ్లతో ఎలా కమ్యూనికేట్ అవుతారు? స్లీపర్ సెల్స్ పదం పాతదే అయినా దానిలో ఉండే టెంపర్ మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. ప్రపంచ ఉగ్రవాద చరిత్రనే మార్చిన ఘనత ఈ స్లీపర్ సెల్స్దే. స్లీపర్ సెల్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అగ్రరాజ్యం వేలుతో ఆ దేశం కన్నే పొడిచి ప్రపంచానికి తామంటే ఏంటో రుచి చూపించింది కూడా ఈ స్లీపర్ సెల్సే. 2001 సెప్టెంబర్ 11 ఉదయం 8 గంటలకు అగ్రరాజ్యం న్యూయార్క్ లో 5 విమానాలు హైజాక్ అయ్యాయి. వాటిలో 2 విమానాలు నేరుగా ట్విన్ టవర్స్ ను ఢీకొట్టాయి. ఒక విమానం పెంటగాన్ మీద దాడికి దిగింది.
మరో విమానం పెన్సిల్వేనియాలో కూలిపోయింది. ఇంతకీ ఈ విమానాల్ని హైజాక్ చేసింది ఎవరో కాదు, తాలిబాన్ స్లీపర్ సెల్స్. కానీ వాళ్లంతా అదే రోజు అన్ని విమానాలు హైజాక్ చేస్తున్నట్లు వారిలో వారికి కూడా తెలియదు. వీళ్లంతా ఈ దాడి కోసం అమెరికాలో 6 ఏళ్ల పాటు స్లీపర్ సెల్స్ గా ఉన్నారని తర్వాత CIA దర్యాప్తులో తేలింది. నిజానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద 9/11 మొదటి దాడి కాదు. 1993లోనే ట్విన్ టవర్స్ మీద ట్రక్ బాంబుతో దాడి చేశాడు లాడెన్. కానీ అది సక్సెస్ అవ్వలేదు. దీంతో అమెరికా కుంభస్థలాన్నే కొట్టేందుకు ప్లాన్ వేశాడు. ఓ 20 మందిని రిక్రూట్ చేసి ట్రైనింగ్ ఇచ్చాడు. వాళ్లను స్లీపర్ సెల్స్ గా మార్చి అందరికీ ఇచ్చిన టార్గెట్ 9/11 నాడు అమెరికా విమానాలతో అమెరికాపైనే దాడి చేయడం. అయితే ఈ తీవ్రవాదుల్లో ఒకరికి ఒకరు తెలియదు, ఎప్పుడూ కమ్యూనికేట్ కూడా చేసుకోలేదు. కానీ 6 ఏళ్లుగా వీళ్లు ఎవరి జీవితాల్లో వాళ్లు ఉన్నారు. అంతా విమానం నడపడంలో శిక్షణ పొందారు. చివరికి తమ టార్గెట్ డేట్ కోసం ఎదురు చూసి ఆ తేదీ రాగానే విమానాల్ని హైజాక్ చేసి అమెరికాలో విధ్వంసం సృష్టించారు. ప్రపంచ ఉగ్ర చరిత్రను 9/11 ముందు 9/11 తర్వాత అని విభజించుకునేంత విధ్వంసాన్ని సృష్టించింది తాలిబాన్ స్లీపర్ సెల్సే. ఇప్పుడు కూడా ఐసిస్ స్లీపర్ సెల్స్ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ కాపు కాచుకుని కూర్చున్నారు. తీవ్రవాద సంస్థలు ఏదైనా దేశం మీద దాడి చేయాలనుకుంటే అందుకు 7 ఏళ్ల ముందు నుంచే అక్కడ తమ స్లీపర్ సెల్స్ ని రిక్రూట్ చేసుకుంటాయి. ఇలాంటి వారిని రిక్రూట్ చేయడానికి ప్రత్యేకంగా రిక్రూటర్లను పెట్టుకుంటుంది. కానీ వారికి సదరు స్లీపర్ సెల్స్ కి ఏ సంబంధం ఉండదు. ఈ రిక్రూటర్లు ఆర్థికంగా వెనకబడిన యువతను టార్గెట్ చేస్తారు. కొన్నిసార్లు టెక్నికల్ గా ఎక్స్పర్ట్లను కూడా టార్గెట్ చేసి స్లీపర్ సెల్స్ గా మారుస్తారు. అప్పగించే టార్గెట్ ను బట్టి వీరికి శిక్షణ ఇస్తారు. వీళ్లను సరిహద్దులు దాటించి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో శిక్షణ ఇప్పించి వాళ్లకు లక్ష్యాన్ని నిర్దేశించి తిరిగి పంపించేస్తారు. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్లు ఎక్కడ ట్రైనింగ్ పొందింది, వాళ్లకు ట్రైనింగ్ ఎవరిచ్చింది అన్న విషయాలు మాత్రం వాళ్లకు కూడా తెలియవు. తిరిగి వాళ్లు ఏదో ఒక నగరానికో లేదా తమ సొంత ఊరికో వచ్చి సాధారణంగానే జీవిస్తారు. ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేస్తే అది కంప్లీట్ చేయడానికి వీళ్లు ప్రాణాలివ్వడానికి కూడా వెనకాడరు. దాదాపుగా చాలా మంది స్లీపర్ సెల్స్ లో ఎక్కువ మంది ఆత్మాహుతి దాడికి సిద్ధపడే వస్తారు. మరికొందరు ప్రాణం కన్నా లక్ష్యానికే ఎక్కువ విలువనిస్తారు. ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన దాడిలో భద్రతా దళాల చేతుల్లో గాయపడ్డ ఉగ్రవాది వెంటనే తనను తాను పేల్చేసుకున్నాడంటే కారణం ఇదే. లక్ష్యం కన్నా ప్రాణం ఎక్కువ కాదన్నంతగా వాళ్లను సైకలాజికల్ గా ట్రీట్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. అందుకే స్లీపర్ సెల్స్ దశాబ్దాలుగా భద్రతా దళాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అంటే అలాంటి వ్యక్తులు దొరికినప్పుడు వాళ్ళు ఇంకా ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ఇండాక్ట్రినేషన్ అంటారు, దాన్ని వాళ్ళ ప్రిన్సిపల్స్ను బాగా ఎక్కిచ్చేసి అలాగూ తనలో ఉన్న ఆబ్జెక్టివ్స్ నెరవేర్చడానికి ఈ ప్రిన్సిపల్స్ పనికి వస్తాయని చెప్పి వాళ్ళను ఇండాక్ట్రినేట్ చేస్తారు. దీన్ని చేయాలంటే ఆయుధం కావాలంటారు, ఆయుధం సప్లై చేస్తారు, మనీ ఇస్తారు వాళ్ళకి. అలాగూ ఇండాక్ట్రినేషన్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంటుంది. వాళ్ళ మూవ్మెంట్కి అసిస్ట్ చేస్తారు, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసుకుంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇస్తారు, టార్గెట్స్ ఫిక్సప్ చేస్తారు. సో ఇది ఒక పెద్ద ప్రాసెస్. ఇలా స్లీపర్ సెల్స్ గా ఉన్న వాళ్ళు తమలాగా చాలా మందిని రిక్రూట్ చేసుకుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను వేదిక చేసుకుని రిక్రూటర్స్ లా పనిచేస్తారు. ఇంకొందరు కేవలం తమ టార్గెట్ పూర్తి చేయడానికి టైం కోసం వేచి చూస్తారు. కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరుగుతుంది. కనీసం ఇంట్లో వాళ్లకు కూడా తెలియదు. కట్టుకున్న పెళ్లానికి కూడా తెలియకుండా స్లీపర్ సెల్స్ పనిచేస్తారు. వాళ్లకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు. ఇప్పుడు తమకు ఎవరు నిధులిస్తున్నారన్నది కూడా తెలియదు. ఎందుకంటే వాళ్లు పొరపాటున పట్టుబడినా ఏ వివరాలు పోలీసులకు తెలియకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలన్నీ. అంతెందుకు 2-3 స్లీపర్ సెల్స్ ఒకే ఏరియాలో కలిసి ఉన్నా వాళ్లలో వాళ్లకు కూడా తాము స్లీపర్ సెల్స్ అని తెలియదు. ఎందుకంటే ఎవరి టార్గెట్ వాళ్లకు సపరేట్ గా ఉంటుంది. కొన్నిసార్లు అందరికీ కలిపి ఒకే టార్గెట్ ఉంటుంది, కానీ ఆ విషయం కూడా వాళ్లకు తెలియదు. కానీ వీళ్ళందరినీ నిత్యం వాచ్ చేసేందుకు ఓ పెద్ద నెట్వర్కే ఉంటుంది. వాళ్ళ ఎవరేం చేస్తున్నారు, ఎవరికెప్పుడు ఆయుధాలు ఇవ్వాలి, ఎంతెంత డబ్బులు ఇవ్వాలి అన్నది ఆ నెట్వర్కే చూసుకుంటుంది. కానీ ఇదంతా ఎవరికీ తెలియకుండా జరిగిపోతుంది. ట్రాప్ చేయడానికి వీల్లేని విధంగా వీళ్లంతా కమ్యూనికేట్ చేసుకుంటారు. ఫేక్ ఐడీలతోనే చాట్ చేసుకుంటారు. చాలా వరకు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కాకుండా కొందరిని వేరే మార్గాల ద్వారా సమాచారం అందిస్తారు. ఇంత పెద్ద నెట్వర్క్ ఉంటుంది కాబట్టే స్లీపర్ సెల్స్ ను పట్టుకోవడం కష్టమవుతోంది. ఒకరిద్దరు దొరికినా నెట్వర్క్ ను ఛేదించడం కూడా అసాధ్యమవుతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.